బాబు గారు, వద్దు మా మావ చెప్పకండి. నా మీద ఉన్న గుడ్డి ప్రేమతో అలా చేశాడు. వద్దు బాబు గారు, మా మావ చెప్పకండి. వీరన్న, ఇప్పుడన్నా అర్థం చేసుకున్నా నాగులమ్మ మనసుని? నాగులమ్మ, నీ మీద నేను పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను నాగులమ్మ. అవును, కానీ నన్ను పెళ్లి చేసుకుని మాత్రం చెప్పొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటారు, చెప్పొద్దు. ఏమైంది నీకు? చిన్నప్పుడు నువ్వు నా బట్టలు విప్పి నాకు స్నానం చేయించినప్పుడు నీలో నా తల్లి ప్రేమను చూశాను. ఆకలైతే నా నోట్లో బువ్వ పెట్టినప్పుడు నీలో అమ్మ మమకారాన్ని చూశాను. పండుగలకి పబ్బాలకి నాకు కొత్త బట్టలు బొమ్మలు తెచ్చిచ్చినప్పుడు నీలో తండ్రి అభిమానాన్ని చూశాను. నా అందాన్ని అలంకరించడానికి నాకు లోలాకులు చెవిదిద్దులు తెచ్చిచ్చినప్పుడు నేను అన్నని చూశాను. నీ మీద ఇంత పవిత్రమైన ప్రేమను పెంచుకున్న నేను నిన్ను నా భర్తగా ఎలా ఊహించుకోగలను? నిన్ననుకునే ప్రయోజనం లేదు. మీ ఆడజాతి అంతా మనసిచ్చిన వాడిని పిచ్చోడ్లా మీ చుట్టూ తిప్పుకుంటారు. ఎక్కడో మనసిచ్చి ఆడి చుట్టూ పిచ్చోడ్లా తిరుగుతారు. అప్పుడు మీకు మనసిచ్చిన వాడి గతి ఏమవుతుందో ఆలోచించరు. నిన్ను ఇప్పుడన్నా అర్థం చేసుకున్నా నాగులమ్మ మనసుని? నువ్వు ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకున్నా నిన్ను బ్రతికించింది. మళ్ళీ నాగులంపై ఇలాంటి తప్పుడు ప్రయత్నం చేసావో నీ చావు నా చేతుల్లోనే, గుర్తుంచుకో.
కోపంగా ఉన్నారా? లేదు, అయోమయంలో ఉన్నాను. ఎందుకు? ఎందుక? నువ్వు 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 నిజమైన నాగలమేనా? నువ్వు నిజమైన నాగలమేనా? నువ్వు నువ్వు నిజమైన నాగలమేనా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నదాన్ని. ఎంతో కాలంగా మీ పొందు కోసం కాచుకునున్నదాన్ని. మీకోసం ఎవరినైనా ఎదిరించి మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నదాన్ని. నిజమేనా? అవును బాబు గారు. ఏది ఏవైనా వచ్చే పౌర్ణమి రోజు మన కలయిక జరిగే తీరుతుంది. నా ఆశలన్నీ నెరవేర్చుకుంటాను. మీకు అయోమయ స్థితిని పోగొడతాను. ఆనాడు ఆనంద సాగరంలో మిమ్మల్ని ముంచేస్తాను. ఇదే నా నిర్ణయం. నేను వస్తాను బాబు గారు. నాగలమ్మ, నాగలమ్మ! ఏంటిదంతా? నాకు సొంతం కావలసిన నా ప్రియుణ్ణి నువ్వు సొంతం చేసుకుంటుంటే నేను ఊరుకుంటాననుకున్నావా నాగులమ్మ? వెళ్ళిపోండి బాబు గారు. ఏదో దుష్టశక్తి నా ప్రాణాలు తీయాలని చూస్తుంది. మీరు ఇక్కడే ఉంటే ఆ దుష్టశక్తి మిమ్మల్ని కూడా అంతం చేస్తుంది. మీరు ఊరి నుంచి వెళ్ళిపోండి బాబు గారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమిటి నాటకం? ఇంతకు ముందే వచ్చి పౌర్ణమి రోజు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు. ఇప్పుడు నన్ను ఊరో వెళ్ళిపోమంటావు. ఏమిటి నాటకం? ఏమిటి మోసం? నేను మిమ్మల్ని కలిశాను. అవును. లేదు బాబు గారు, నేను మిమ్మల్ని కలవలేదు. అబద్ధం. నువ్వు ఇక్కడ నన్ను కలిసావు. మాయలాడివి. వెళ్ళు వెళ్ళు వెళ్ళి కలిసి వెళ్ళు.
ఝన్ 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 తెలుగు వన్